హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అరుణ సిఎస్ఎన్. ఈరోజు అండి 5వ రోజు కదండి, మహాలక్ష్మి పూజ చేశానండి, లక్ష్మీదేవిది. మళ్ళీ ఏమో స్కందమాతదండి ఈరోజు. ఇదిగోండి ఇలాగ మందార పువ్వులతో ఇచ్చేసి, ఇదిగోండి నావి అన్నీ ఇలాగ వస్తున్నాయి చెట్లు. ఇలాగ వస్తే చాలా శుభప్రదం అనమాట, అన్నీ బాగా జరుగుతాయి. ఇలాగా ఇదిగోండి ఇలాగా మాతాని ఇలాగ అలంకరించుకున్నాను. ఇదిగోండి ఇక్కడ కుంకుమ పూజ యథావిధిగా ఇక్కడ కుంకుమ పూజ చేసుకున్నానండి. ఇక్కడ విఘ్నేశ్వరుడిది. ఇదిగోండి ఇక్కడ ఈరోజు దీపము కామాక్షి మాత లక్ష్మీదేవి దీపం పెట్టుకున్నానండి నేను. ఇది ఇలా శుక్రవారం పూట పెట్టుకుంటానండి ఈ దీపము. ఇవి ఇక్కడ కుబేర దీపాలండి. ఇదిగోండి ఇక్కడేమో అదే అభిషేకాలు అవన్నీ అభిషేకాలు చేసిన తర్వాత మళ్ళా అష్టోత్తరం చేసుకున్నానండి. నేనేమో పువ్వులతోటి కాకుండా రూపాయి కాసులు వెండి పువ్వులతోటినండి, మళ్ళీ విత్తనాలండి తామర విత్తనాలతో చేసుకున్నానండి. ఈరోజు శుక్రవారం కదా లక్ష్మీదేవిది, అందు గురించని ఇలా చేసుకున్నానండి. ఇలాగా ఈరోజు యాపిల్ సంతరా నుండి కివీ ఫ్రూట్స్ పెట్టాను అనమాట ఈరోజు. అష్టలక్ష్మి మాత. ఇదిగోండి ఇవి ప్రసాదాలండి. దద్దోజనము, పరవాన్నం అండి, వడపప్పు, బెల్లం అండి. రేపు శనగలు అవి పెడతానండి. రేపు కూడా ఉంది కదా లక్ష్మీదేవిది కదా, స్కందమాత. లక్ష్మీమాత ఒక రూపంలోనే మనం పూజించకూడదండి. అష్టలక్ష్ములు ఉన్నారు కదా, విద్య రావాలి, ధనం రావాలి, ధాన్యం పాడి పంటలు బాగా పండాలండి, మళ్ళా శక్తి రావాలండి, మంచి బుద్ధులు రావాలండి, ధైర్యం ఉండాలండి. ధైర్యం ఉంటే కదా మనం ఏదైనా పని చేయగలము. లక్ష్మీదేవిని ఇప్పుడు అందరూ కొలుసుకోవాలండి. అందరూను సౌభాగ్యాలు ఇచ్చే తల్లి లక్ష్మీమాత. మనం ఎవరిని దూషించకూడదండి, ఒకరి మీద మనం కుళ్ళు పడకూడదండి, అప్పుడు లక్ష్మీదేవి నిలవరండి. మనము మన పని ఏదో మనం చేసుకొని మన పూజలు మనం చేసుకోవాలండి, భక్తి శ్రద్ధలతోటి. ఇదండి, మీరు కూడా అందరూ చేసుకున్నారు అనుకుంటాను. నా సబ్స్క్రైబర్ అందరికీ ఈరోజు 5వ రోజు మాత శుభాకాంక్షలు అండి. మీ పిల్లలు మీరు అందరూ బాగున్నారు అనుకుంటాను. స్కందమాతను పూజిస్తే పిల్లలకి సౌభాగ్యాలు అన్నీ ఇస్తాండి, ఆరోగ్యాలు ఇస్తే సకల ఆరోగ్యాలు ఇస్తారండి. ఇలాగ హవన్ కూడా చేసుకున్నానండి నేను. ఇలాగ ప్రసాదం పెట్టి అన్ని రోజు యథావిధంగా చేసుకున్నానండి. అంతే, అలంకారాలే కొంచెం చేస్తున్నాను, కొంచెం పూజా విధానం కొంచెం ఇలా చేసుకుంటున్నానండి. మాత దయ వల్ల నాకు అన్నీ బాగానే జరుగుతున్నాయి. మీకు కూడా జరగాలని, మీరు సకల సౌభాగ్యాలతో ఉండాలని నేను కోరుతున్నానండి. మాతాకి జై. మీకు కానీ నా పూజలు అవన్నీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకసారి నేను నవరాత్రి శుభాకాంక్షలు అండి. లక్ష్మీదేవి మీకు ఎల్లప్పుడూ అందరికీ సౌభాగ్యాలు, పసుపు కుంకుమలు మీ పిల్లలకి అందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నానండి. అందరూ ధనధాన్యాలతో తొలతోగాలని వేడుకుంటున్నానండి ఆ మాతని, లక్ష్మీమాతని. థ్యాంక్ యూ సో మచ్.